అండి ఈ రోజుల్లో స్కూల్ చదివే పిల్లలకి 20 రూపీస్ 30 రూపీస్ పాకెట్ మనీ ఇస్తున్నాం కదా. కానీ మేము స్కూల్ చదివేటప్పుడు మా అమ్మ వాళ్ళు పాకెట్ మనీ పెద్దగా ఇచ్చేవారు కాదు. ఏది తిన్నా ఇంట్లో చేసినవే తినేవాళ్ళమి. పోనీ ఎప్పుడో రూపాయి 2 రూపాయలు ఇచ్చినా మేము కూడా అవి దాచిపెట్టుకునే వాళ్ళమి, అవసరంగా పనికొస్తాయి కదా అనేసి. అలాగే మా ఫ్రెండ్స్ అందరము ఏదైనా తినాలి అని అనుకునేటప్పుడు డబ్బులన్నీ ఒక దగ్గర చేసుకొని మేము ఏది కొనుక్కోవాలనుకుంటున్నామో దానికి సరిపడా డబ్బులు అయ్యేంత వరకు అలా వెయిట్ చేసుకొని ఓపికతో ఉండేవాళ్ళం అనమాట. ఇంకా అలా డబ్బులన్నీ ఒక దగ్గర చేసుకొని మేము ఏది కొనుక్కోవాలనుకుంటున్నామో అది కొనుక్కొని చక్కగా పార్సల్ చేసుకొని మా ఫ్రెండ్స్లో ఎవరో ఒకరి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి తినేవాళ్ళమి. అలా ఒక్కోసారి ఒక్కొక్క ఫ్రెండ్స్ ఇంటికి తీసుకొని వెళ్ళేవాళ్ళమి. ఒకవేళ మా మదర్స్ అడిగారు అనుకోండి, మేము దాచిపెట్టుకునే వాళ్ళం డబ్బులు, వాటితోనే ఇలా కొనుక్కొని తింటున్నాము అనేసి. మాకు నచ్చింది ఏదైనా తినాలి అనుకుంటే కొన్ని రోజులు గడిచిపోయేవన్నమాట. కానీ ఇప్పుడు పిల్లలకి అలా కాదండి. వాళ్ళు ఏదైనా తినాలి అని అనుకుంటే మనమే ముందు బయట నుంచి తెచ్చి పెట్టేయడమో ఇంట్లో చేసి పెట్టడమో చేస్తున్నాము. అందుకే వాళ్ళకి దేని విలువ తెలియట్లేదు. ఈరోజు పన్నీర్ పిజ్జా చేశానండి. మా ఫ్రెండ్ వాళ్ళ పాప కామెంట్ చేసింది, పన్నీర్ పిజ్జా చెయ్య ఆంటీ అనేసి. ఇంతకుముందు పన్నీర్ పిజ్జా, చికెన్ పిజ్జా కూడా చేశాను. అంతకంటే టేస్ట్గా ఈరోజు పన్నీర్ పిజ్జా అయితే వచ్చింది. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.